విశాఖ మహారాణిపేట మండల స్థాయి బీజేపీ నేతల సమావేశం జరిగింది. దేశంలో ప్రధాని మోదీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించడం, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై పార్టీ నేతలు విస్తృత స్థాయిలో చర్చించారు. ఈ సమావేశంలో మహారాణిపేట మండలం ప్రెసిడెంట్ దేవర చంద్రశేఖర్, బీజేపీ ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మహారాణిపేట మండలం ఇన్ఛార్జ్ పల్లి శ్రీనివాస్ నాయుడు, ఐటీ సెల్ ఇన్ఛార్జ్ ప్రసాద్, బీజేపీ డిస్ట్రిక్ట్ మానిటరింగ్ నెంబర్ చొక్కాకుల రాంబాబు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ పి గిరిజ, మైనారిటీ మోర్చా జిల్లా జనరల్ సెక్రటరీ చిహెచ్ రాజబాబు, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా వైస్ ప్రెసిడెంట్ డి సుశీల, 30 వార్డు ప్రెసిడెంట్ రవితేజ, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మాజీ నెంబర్ డిఎస్ జగదీష్ కుమార్ పాల్గొన్నారు. పార్టీ ఆదేశాల మేరకు జరిగిన సమావేశంలో నేతలు పలు అంశాలపై చర్చించినట్లు నేతలు తెలిపారు. 29-30 బీజేపీకి పట్టున్న వార్డు, అలాగే గతంలో ఎప్పటి నుంచో కూడాను ఏరియా బీజేపీ నాయకులు కార్యకర్తలు చాలా మంది కార్పొరేటర్లుగాను వివిధ బాధ్యతలు వహించిన నాయకులు ఉన్నారు. అలాగే ఈరోజు ఇక్కడ చంద్రశేఖర్ మండల అధ్యక్షుడు వీరి ఆధ్వర్యంలో చంద్రశేఖర్ కూడాను అందరినీ కనుక్కొని వెళ్ళి అందరికి పిలిచి ఒక సొంత అన్నదమ్ముళ్లాగా ఆప్యాయతంగా పిలిచి అందరికి కూడా కలుపుకుంటూ వెళ్తున్నాడు. చంద్రశేఖర్కి నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మనం అందరం కలిసికట్టుగా ఈ మండలానికి నన్ను ఇన్ఛార్జిగా నియమించినందుకు మీతో పాటు మీరు ఎనీ టైం మీరు పిలిస్తే నేను నా సేవలు అందించడానికి నేను 1989 నుంచి అనేకమైన పదవులు చేశాను. ఇది ఇప్పుడు కూడా 3వ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. నేను ఎల్లవేళ మీకు అందుబాటులో ఉంటూ మన యొక్క మండలాన్ని ఈ జిల్లాలోనే ఫస్ట్గా తీసుకెళ్లారని చెప్పి మీ అందరూ సమ్ముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు మా మోడీ గారు వచ్చిన తర్వాత అక్కడ ఎన్డీఏ కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం కానీ అనేకమైన ఎవరు చేయని పథకాలు మా మోడీ గారు తీసుకొచ్చారు. అనేకమైన పథకాలు మేము ఇంటింటికి కూడా తీసుకెళ్లి చెప్పడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మాకు ఎస్ఐఆర్ కూడా వేశారు. ఎస్ఐఆర్ దాంట్లో కూడా మోడీ గారు చేసిన అభివృద్ధి పనులు, మేము చేసిన పనులు, ఇక్కడ కూటమి చేసే పనులు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మన పవన్ కళ్యాణ్ కానివ్వండి, మా మాధవ్ గారు కానీ, మా బీజేపీ జనసేన టీడీపీ కూటమి తరఫున ముగ్గురం కలిసే మేము పనిచేస్తున్నాము. రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్ళడానికి మా వంతు మేము అంతా కూడా కృషి చేస్తున్నాం. చంద్రబాబు గారు నాయకత్వంలో ఆయన అపారమైన అనుభూతి ఉన్న నాయకుడు. అలాగే మా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ మాకు సెంటర్లో కేంద్ర ప్రభుత్వం అలాగే మా మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి అనేకమైన నిధులు ఇచ్చారు. ఆ నిధులతోనే ఇక్కడ మేము అనేకమైన స్టీల్ ప్లాంట్ కానీ, పోలవరం కానీ, సంక్షేమ పథకాలన్నీ కూడాను కేంద్ర ప్రభుత్వం సహకారంతోనే మేము ఇక్కడ అభివృద్ధి చెందడానికి ప్లాన్ చేస్తాం. 3 పార్టీలు కలిసి అందరం కూడా మేము సఖ్యతగానే ఉన్నాము. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఎవరికి ఇది వచ్చినా మేము అందరం కూడాను సోదరభావంగాను కూటమి తరఫున అన్ని పార్టీలు కలిసి చేస్తాం. వైసీపీ వాళ్ళకి తప్పుడు ప్రచారం అండి. వాళ్ళు అందుకనే 11 సీట్లుగా ఇదైపోయారు. వాళ్ళకి ఏదోటి రాజకీయ నాయకుడు అన్నోడు ఏదోటి ఎవడెవరి మీద బురదల్లాలి కాబట్టి వైసీపీ ప్రభుత్వం మేము ఇక్కడ సంక్షేమ పథకాలు కానీ ఈగాను చూసి వాడలేక వాళ్ళు చేయలేదు కాబట్టి చేసేవాడిని ఎప్పుడు కూడా చేసేవాడు ఎవరైతే బాగా చేస్తున్నాడో చేయలేనోడు ఆ చేసేవాడి మీద అసూయ పడతాడు. ఇది సహజం. ఇది ఏదైతే మేము మీటింగ్ కండక్ట్ చేయడానికి జరిగిందో ఎస్ఐఆర్ అనేది ప్రతి వార్డుల్లోని ప్రతి బూత్ లెవెల్లోని మాకు సంబంధించి మండలానికి సంబంధించి 2-3 వార్డులకు సంబంధించి మండల విధంగా జరిగింది. వార్డుల వైజ్గా వచ్చేసరికల్లా బూతుల్లో వచ్చేసరికల్లా బూత్కి వచ్చేసరికి ఒక వార్డుకి 29, 19, 20, 18, 16 అలాగ బూతులు ఇలాగ డివైడింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా మాకు 29కి సంబంధించి 19 బూతులు అనేది మాకు డివైడ్ చేయడం జరిగింది. ఆ ప్రతి బూత్కి మేము ప్రతి వార్డుకి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎస్ఐఆర్కి సంబంధించి ఓటర్ లిస్ట్ తో పాటును ఎవరైతే మనకి గవర్నమెంట్ ఇచ్చేసారో సచివాలయం నుంచి ఆ మెంబర్ని ఆ మేనేజ్మెంట్ కలుపుకుంటూ BLO 1, BLO 2 ప్రతి ఒక్కరితో కూడా వెళ్ళి కమ్యూనికేషన్ చేసుకొని వార్డుల్లోని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఓట్లు ఉన్నాయా లేవా. ఎస్ఐఆర్ మీనింగ్ ఏంటంటే లాస్ట్ టైం 2002లోని ఉన్నప్పటికీ ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటని చూపిస్తుందంటే అప్పుడు మీరు ఏదో అందరూ అపోహల్లోనే ఉన్నారు, ప్రతి ఒక్కరు ఏదో ఓట్లు తొలగించేస్తారు అది ఇదేసరి. కానీ ఏంటంటే అప్పుడున్న రోజులకి ఇప్పుడున్న రోజులకి ఏదైతే బౌండరీస్ ఏవైతే ఉన్నాయో అప్పట్లోని ఇప్పుడున్న జనాలకి వీటికి కూడా మొత్తం అందరినీ కూడా ఎవరైతే అవాయిడ్ అయిపోయారో బయటికి అవుట్ సైడ్ వెళ్ళిపోయారో చనిపోయిన వాళ్ళు ఉన్నారో ప్రజెంట్ ఎవరైతే ప్రజెంట్ న్యూ ఓటర్స్ ఉన్నారో అందరినీ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఎస్ఐఆర్ ఫామ్ 6, 8
ఫార్మ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీ ఇంట్లో ప్రజెంట్ ఎన్ని మంది ఉన్నారు, ఎవరైతే డిస్క్వాలిఫై అయిపోయారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు, మేబీ వాళ్ళ ఆ పేర్లు కూడా కనుగొని వాళ్ళు ఫార్మ్స్ కూడా వాళ్ళు సమర్పించమని చెప్పేసి అని దాంట్లో ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నాము. దాంతో పాటు ఎవరైతే మనకి ఇప్పుడు సచివాలయం నుంచి వస్తున్నారో ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి మోర్ దాన్ వాళ్ళకి వర్కింగ్ లెవెల్ చాలా ఎక్కువ ఉంది. మాతో పాటును వాళ్ళైతే ప్రతి విషయంలోనూ 1-10 సార్లు మమ్మల్ని అడుగుతున్నారు, ఆ ఇంట్లో ఎన్ని మంది ఉన్నారు. ఎందుకంటే మాకు వార్డులో మేము తిరుగుతాం కాబట్టి ఆ బూత్ లెవెల్లో బూత్ కార్యకర్తలకి అందరికీ మేము అబ్జెక్ట్ ఒక వర్క్ ఆ బూత్ లో ఉన్న వాళ్ళకి మేము అబ్జెక్షన్ కారణం ఏంటంటే ఆ బూత్ లెవెల్స్ ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది. ఇందులోని ఒక వార్డులో ఒక బూత్ కి వచ్చేసరికి వెళ్ళిన ఒక బూత్ లోని ఒక 1500 ఉండొచ్చు, 1200 ఉండొచ్చు, 1300 ఉండొచ్చు, 700 ఉండొచ్చు ఓటర్స్. కానీ ప్రతి ఓటర్స్ ఎన్ని మంది ఉన్నారు అనేది ఆ బూత్ లో ఉన్న వారికి మాత్రం తెలుస్తుంది. అందుకని మేము బూత్ ఆఫీసర్స్ కూడా కమ్యూనికేషన్ చేసుకుంటూ ప్రతి మీటింగ్ లో కూడా 1-10 సార్లు మేము మాట్లాడుతున్నాం. వీక్లీ వన్స్ కూడా మేము అందరం కలిసి మా దీంట్లోని బీజేపీ సభ్యులు అందరం కూటమి సభ్యులు కూడా ఒకసారి మాట్లాడుకొని ఎప్పుడైతే కలుద్దాం అనుకుంటున్నారో ఆ విషయం కోసం కూడా డిస్కస్ చేసి మాట్లాడుతున్నాం ప్రతి విషయం. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ ఈ మండల మీటింగ్ పెట్టడానికి కారణం పెద్దలు మా జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు వారి ఆదేశాల మేరకు ఇక్కడ మహారాణపేట మండలంలోని అంతూరు నగర్లో పెట్టడం జరిగింది. దీనికి ఈ యొక్క మండలానికి ఇన్ఛార్జ్ అయినటువంటి పల్లి శ్రీనివాస నాయుడు గారు ఇచ్చేశారు. అదేవిధంగా ఐటీ ప్రసాద్ గారు మన మోడీ గారి మన సెల్ యాప్ కోసం దానికోసం డిజిటల్ గా ఒక ఇది ఉంది, దాని అధ్యక్షం చెప్పడానికి ఇక్కడికి వచ్చారు. రైల్వే జోన్ ఆల్రెడీ చెప్పిన ప్రకారంగా కూటమి ప్రభుత్వంలోనే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. భోగాలపూర్ విన్యాసంలో కూడా చేసింది. ఇంకోటి ఏంటంటే ఈ ఎస్ఐఆర్ మీటింగ్ లోని బూత్ లెవెల్ ఆఫీసర్స్ కూడా చాలా చక్కగానే వస్తున్నారు, అన్ని ఏరియాలకు వచ్చి చేస్తున్న ఫామ్స్ ఇస్తున్నారు. ఇక్కడ ప్రజలు నెగ్లిజెన్సీ మీద వాళ్ళు భారాలు రెట్టివ్వట్లేదు. కేంద్ర ప్రభుత్వం నిధులతోటి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అలాగే మన జనసేన డిప్యూటీ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు, మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కలిసికట్టుగా పనిచేస్తున్నారు. వాళ్ళకి తగ్గట్టుగా ఏ విధంగా కూడా లేనటువంటి నిధులు కూడా రప్పిస్తున్నారు. అది మీకు తెలుసు. 2014 వాళ్ళ నిధులు కూడా ఈసారి 2026లో వస్తుంది. ప్రజల యొక్క సంక్షేమం అభివృద్ధి పట్ల మటుకు ఈ కూటమి ప్రభుత్వం ఉంది. కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు, నిధులు లేకుండా ఏదంటే శంకుస్థాపనలు చేస్తున్నారు, ఇచ్చేస్తున్నారు అనుకోండి, అది తప్పది. ఎవరు కూడా అలాగా అది చేయరు. పుష్కలంగా నిధులు పైనుండి వస్తున్నాయి, చేస్తున్నారు, అన్ని అభివృద్ధులు చేస్తున్నారు. కాబట్టి మీకు తెలుస్తుంటుంది. మళ్ళీ రైతులు కూడా మొన్న ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం నుండి రైతు భరోసా డబ్బులు పడ్డది. ఆ రైల్వే జోన్ ఆల్రెడీ అయిపోయింది.